ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మనకి ట్రెడిషనల్గా ఏ పండుగలు వచ్చినా కూడా ముక్కల పులుసు అని చెప్పి ఈ పంప్కిన్ కూర తయారు చేస్తూ ఉంటారు కదా, మరి దాన్ని ఆరోగ్యవంతంగా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తారా? తద్దినాలైనా, సంవత్సరేకాలైనా, మాచికాలైనా, ఏదైనా పండగలైనా గుమ్మడికాయ వంట లేకుండా ఎక్కడ ఉండదు. అది ఇగురుగానో పులుసుగానో ఏదో చేస్తారు. అసలు గుమ్మడికాయకి పాపం వాతం చేస్తుంది, నొప్పులు చేస్తాయి, చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు తినకూడదు అని ఇట్లాంటి అపోహలు ఉంటాయి. అసలు ఏమీ కాదు. వండుకునే తీరు కొంచెం మారితే, చింతపండు పోయకుండా కాస్త ఉప్పు లేకుండా వండితే గుమ్మడికాయ మరికే దోషం కాదు. మనం ఆరోగ్యకరంగా గుమ్మడికాయని ఎలా వండుకోవాలో ఈరోజు స్పెషల్గా చూపిస్తున్నాం. పంప్కిన్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు 2 కప్పులు, కొబ్బరి పాలు 1 కప్పు, టమోటా ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ చిన్న ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి చీలికలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా గుమ్మడికాయ ముక్కలు మనం కట్ చేసుకున్న వాటిని ఆవిరిలో ఉడికించుకోవటం కోసం ఆవిరి పాత్ర పెట్టి అందులో ఆ ప్లేట్ మీద గుమ్మడికాయ ముక్కలు వేసి మూత పెట్టేసి ఉడకనిస్తాం. గుమ్మడికాయ మెత్తగా ఉడికితే బాగోదు, కొద్దిగా పచ్చిపోయి గట్టితనం లేకుండా అట్లా ముక్కలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత గుమ్మడికాయ ముక్కలు పక్కన పెట్టి కూరకు తాలింపు వేస్తున్నాం. ఒక నాన్ స్టిక్ పాత్రలో మేకడ వేసేసి అందులో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, గుమ్మడికాయ ఎగురికి బాగుంటుంది చాలా, అలా వేసేసి మేకడలో తాలింపు కలిపేసి ఒకసారి మూత పెట్టేసి తాలింపు మగ్గనిస్తాం. తాలింపు మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసేసి ధనియాల పొడి, టమోటా ముక్కలు తాలింపులు వేసేసి మగ్గనిస్తాం. దాంట్లో కొద్దిగా తేనె వేస్తే, నిమ్మరసం వేసేస్తే ఉప్పు లేని లోటు లేకుండా అటు పులుపు తేనె బాగా కవర్ చేస్తాయి అన్నమాట. ఇక తాలింపు అంతా మగ్గిన తర్వాత అందులో గుమ్మడికాయ ముక్కలు వేసేసి కొబ్బరి పాలు పోస్తున్నాం. మామూలు పాల కంటే కొబ్బరి పాలు పోస్తే కమ్మగా ఉంటాయి కాబట్టి కొబ్బరి పాలల్లో గుమ్మడికాయ ముక్కలు కొద్దిగా ఉడకనిస్తాం. అందులో నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు వేసేస్తాం. నువ్వుల పొడి కొబ్బరి పాలతో ఉడికేసరికి కమ్మగా గుమ్మడికాయ ఎగురు చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదండి, ఎంత రుచికరంగా ఉండే ఈ గుమ్మడికాయతో కూరని తయారు చేసుకునే విధానం ఏంటో డాక్టర్ గారు చూపించారు. కాబట్టి చాలా తక్కువ మంది గుమ్మడికాయని ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. మరి గుమ్మడికాయలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి కాబట్టి డాక్టర్ గారు చెప్పిన ఈ కర్రీ రెసిపీని ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి. డాక్టర్ గారు, ఇన్నర్ థై లేదంటే తొడ భాగంలో ఉన్న కొవ్వును కరిగించుకోవాలనుకున్నా, దాని ఒక షేప్ లోకి తెచ్చుకోవాలనుకున్నా కూడా ఎలాంటి వ్యాయామాలు చేయాలో చూపిస్తారా? అలాగేనమ్మా. కొంతమందికి తొడలు 2 ఆనుకుపోయి రుద్దుకుంటూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవును. లోపల భాగంలో తొడకి కొవ్వు కరగాలి. ప్రత్యేకంగా అక్కడ కొవ్వు కరగటానికి మరి ఎక్కువగా ఉపయోగపడే కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. ఇది లేడీస్ కి బాగా ఉపయోగం. అందుకని తొడలు ఆనుకోకుండా ఉండటం కోసం తొడల మధ్య భాగాల్లో ఉండే కొవ్వును కరిగించే వ్యాయామాలు చూడండి. తొడ లోపల భాగాల్లో కొవ్వు కరగటానికి ఉపయోగపడే వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా ఒక దివానం దిండు తీసుకుని ఆ దిండు మీద మనం కూర్చుంటాం. ఆ తర్వాత ఎడమ చేతిని వెనకాల నేల మీద ఆనిచ్చేస్తాం బ్యాలెన్స్ కోసం. కుడి చేత్తో కుడి పాదాన్ని అట్లా పట్టుకోవాలి. కుడి కాలు స్ట్రైట్ గా చాపేయాలి. ఎడమ కాలు కూడా స్ట్రైట్ గా అట్లా చాపేస్తాం. ఇక ఇదే భంగిమ అట్లా పెట్టేసి కేవలం ఇప్పుడు ఎడమ కాలుని పైకి లేపటం, కిందకి దింపటం, ఇదే మూమెంట్ చేయటం. కుడి కాలు కుడిచి అట్లాగే ఉండాలి, కదలకుండా. ఇలా చేయటం ద్వారా తొడ లోపల భాగాల్లో కొవ్వు కరగటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇట్లా కొన్నిసార్లు చేసిన తర్వాత ఈసారి ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని అట్లా పట్టేసుకుంటాం స్ట్రైట్గా. కుడి కాలుని స్ట్రైట్గా చాపి పైకి కిందకి కాలు మూమెంట్ని అట్లా చేస్తూ ఉంటాం అన్నమాట. ఇట్లా కొన్ని రౌండ్స్ 5-6 రౌండ్స్ చేయటం మంచిది. నెక్స్ట్ రెండో వ్యాయామం. దాటి వల్లే దిండు మీద కూర్చుని కుడి చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకుంటాం. ఈసారి ఎడమ చేతిని వెనక్కి పెట్టేసాం. ఈ భంగిమ ఇట్లా పెట్టి కదలకుండా ఉంచిన తర్వాత కుడి కాలుని అట్లా మడవటం, గుండ్రంగా తిప్పినట్టుగా తిప్పాలి. ఇప్పుడు ఒక సైకిల్ తొక్కాలంటే గుండ్రంగా ఎట్లా తిప్పుతాం, అదే మాదిరిగా కుడి కాలు మూమెంట్ అట్లా చేస్తాం. 5-6 రౌండ్లు చేసిన తర్వాత ఎడమ చేత్తో కుడి కాలుని పట్టుకుంటాం, కుడి చేతిని వెనక్కి పెట్టేస్తాం, ఎడమ కాలు మూమెంట్ చేస్తాం. అప్పుడు సైకిల్ తొక్కినట్లుగా అట్లా గుండ్రంగా తిప్పుతాం. మూడో వ్యాయామం. దివానం దిండు మీద అట్లా కూర్చుని బద్ధకోణాసనం చేసేటప్పుడు చూడండి, పాదాలు నమస్కారం ముద్రలో పెట్టి అట్లా ఆనిస్తాం. అట్లా పెట్టేసి ఆ తర్వాత 2 చేతులతో పాదాలు అట్లా పట్టుకుంటాం. పైకి కిందకి బద్ధకోణాసన మూమెంట్ అట్లా చేస్తాం. కొన్నిసార్లు అలా చేసిన తర్వాత ఎత్తి మీద కూర్చున్నాం కాబట్టి ఇంకా బాగా కాళ్ళు మోకాల భాగం కిందకంటూ దిగుతాయి. కాబట్టి తొడ లోపల భాగం కొవ్వు కరగటానికి బాగా ఉపయోగపడుతుంది. చేతుల సపోర్ట్తో కాళ్ళని ఇంకా కిందకి నెట్టగలిగితే మంచిదన్నమాట. ఇట్లా కంటిన్యూస్గా మూమెంట్ కూడా చేయొచ్చు.
తొడ లోపల భాగం తగ్గటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. చూసారుగా డాక్టర్ గారు చూపించినట్టుగా తొడ భాగంలో ఉన్న కొవ్వును కరిగించుకోవాలనుకుంటే ఈ వ్యాయామాలు ప్రత్యేకంగా పనికొస్తాయి కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ లో చూపించడం జరిగింది. శరీరానికి కావలసిన నీటిని 2 భాగాలుగా విడగొట్టి త్రాగమని నేను చెప్తానండి. ఒక భాగం నీటిని పరగడుపున, మరో భాగం నీటిని పగటిపూట సమయం. పరగడుపున వచ్చే లాభాలు నీటి వల్ల చాలా ఎక్కువ ఉంటాయి. మన శరీరం లోపల రాత్రిపూట రిపేరు క్లీనింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఆ రిపేరు క్లీనింగ్ చేసిన వ్యర్థాలని లివర్ కానీ సెల్స్ కానీ ఇవన్నీ బ్లడ్లో వదులుతాయి. ఓకే, మనం పరగడుపున నీళ్లు తాగామనుకోండి, ఆ నీరు పొట్టాప్రేగుల నుంచి బ్లడ్లోకి వెళ్ళాక ఆ బ్లడ్లో ఉండే వ్యర్థాలన్నింటినీ పట్టుకుని మరి కిడ్నీలు ఫిల్టర్ చేయగా ఇవన్నీ యూరిన్ రూపంలో 80% బయటకు వస్తాయి. అందుకని ఉదయం పూట త్రాగే నీరు మూత్ర రూపంలో ఎక్కువ వేస్ట్ బయటికి మోసుకురావడానికి, మల రూపంలో బయటికి రావడానికి, చెమట రూపంలో వేస్ట్ బయటకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. డాక్టర్ గారు, మన ప్రేక్షకుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఎప్పటికప్పుడు చిట్కాలు చెప్తూ ఉంటారు కదా, మరి ఈ రోజు ఏ చిట్కా అందించబోతున్నారు? కొంతమంది స్నేహితుల కారణంగానో కొన్ని మానసిక ఒత్తిళ్ల కారణంగానో సిగరెట్కి వ్యసన పరులు అవుతారు. అవును, జీవితంలో కొన్ని సంవత్సరాల తరబడి తాగేసరికి దాన్ని వదులుకోలేరు. చివరికి లంగ్స్ ఇబ్బంది పడుతున్నా, క్యాన్సర్ వస్తుందని తెలిసినా గానీ వచ్చినా గానీ కొంతమంది సిగరెట్లు మానుకోలేరు. పెళ్ళానికన్నా విడాకులు ఇస్తున్నారేమో కానీ సిగరెట్కి మాత్రం విడాకులు ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి అలాంటి సిగరెట్లు బానిసై త్రాగే వారికి దాని దోషం మీ శరీరంలో తగ్గాలంటే మంచి హెల్త్ టిప్ ఒకటి ఉందమ్మా. సహజంగా మనకి విటమిన్ సి అనేది ఒక 50 మిల్లీగ్రాములు మనకు సరిపోతుంది. కొంతమందికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, జ్వరాలు అలాంటివి ఉన్నప్పుడు 100 మిల్లీగ్రాములు ఒక రోజు కావాలి. ఓకే, ఈ సిగరెట్లు రోజుకి 2-3 పెట్లు తాగే వాళ్ళకి, కొంతమంది 4 పెట్లు కూడా తాగుతుంటారు కదా, అలాంటి వారికి ఈ విటమిన్ సి అనేది మనకంటే అంటే 50 మిల్లీగ్రాముల కంటే 3-4 రెట్లు ఎక్కువ కావాలి. మనం వండిన ఆహారాలే రోజు తింటే వేడి చేసినప్పుడు విటమిన్ సి నశిస్తుంది. విటమిన్ సి లోపలికి వెళ్ళకపోతే ఈ సిగరెట్ యొక్క టాక్సిక్ ఎలిమెంట్స్ అని ఒక పఫ్లో 300 పైగా క్యాన్సరస్ కెమికల్స్ ఉంటాయట సిగరెట్ పఫ్లో. మరి ఇవన్నీ క్లీన్ చేయాలంటే విటమిన్ సి హై డోసుల్లో కావాలి. అందుకని సిగరెట్లు తాగేవారికి, చుట్ట తాగేవారికి, బీడీలు తాగేవారికి రోజు అంత ఎక్కువ విటమిన్ సి వెళ్ళాలంటే 2 బాగా వాడుకోవాలి. ఒకటి జామకాయలు, సంవత్సరం పొడుగునా దొరుకుతాయి. రోజు ఒక జామకాయ పొద్దుని, ఒక జామకాయ సాయంకాలం, అట్లా 2 జామకాయలు ఈ సైజు వెళ్ళేటట్టు చేసుకుంటే 200-300 మిల్లీగ్రాముల విటమిన్ సి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక రెండోది, బ్రేక్ఫాస్ట్ చేశాక, భోజనం చేశాక, కాస్త స్నాక్స్ డిన్నర్ తిన్నాక అన్ని ఎండబెట్టిన ఉసిరికాయ ముక్కలు జేబులు వేసుకుని నోట్లో వేసుకుని ఒక అరగంట సేపు చప్పరిస్తా ఉండండి. దీని ద్వారా ఇంకొక 50-100 మిల్లీగ్రాములు కూడా వెళ్ళిపోతుంది. అందుకని 200-300 మిల్లీగ్రాముల విటమిన్ సి వెళ్తే తప్ప ఆ సిగరెట్ హాని మీకు లోపల నుంచి బయటికి వెళ్ళదు. అందుకని కొంత రిస్క్ని తగ్గించి మిమ్మల్ని రక్షించడానికి ఈ ఉసిరికాయలు, జామకాయలు ఎక్కువ విటమిన్ సి ఉన్న ఆహారాలు కాబట్టి మానకుండా ఈ వ్యసన పరులు వాడితే మంచిది. చూసారుగా, డాక్టర్ గారు చెప్పిన విధానంలో సిగరెట్ మానాలనుకున్న వారు, లేదంటే మానిన తర్వాత మళ్ళీ దానికి అడిక్ట్ అవుతామని భయపడే వాళ్ళందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన ఆహారాలు కూడా చెప్పారు. కాబట్టి ఈ హెల్త్ టిప్ ని మీరందరూ కూడా మీ ఆరోగ్యం కోసం, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా ఉపయోగించుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.